పద్ధతుల్లో ఈ యొక్క వ్రతాలని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదమ్మా. మొట్టమొదటి నుంచి నేను చెప్తున్నాను, పూజ అనేది సింపుల్గా ఉండాలి, ఆర్భాటాలు ఉండకూడదు. అంటే అలసిపోతారని. మోర్ టైమ్ దే షుడ్ కాన్సన్ట్రేట్ ఇన్ చాంటింగ్ ద గాడ్స్ నేమ్. అంటే భగవంతుడి యొక్క నామస్మరణ ఎక్కువ చేయాలి. ప్రసాదం ఏదో ఒకటి చేస్తే చాలు. ప్రసాదాల్లో దద్దోజనము, చక్కెర పొంగలి, పులిహార, పాయసాన్నము, కీర్ అది పెడితే సరిపోతుంది. ఏదో ఒకటి చేస్తే చాలు, సరిపోతుంది. ఇకపోతే పువ్వులు కూడా ఆ సీజన్లో ఉండేటటువంటి పుష్పాలు, చామంతి, పూమంతి, ఇలాగా శంఖం పూలు, తులసి పత్రాలు ఇవన్నీ కూడా వేసి మనం చేసుకుంటాం. కాబట్టి ఈ యొక్క కాచాయని వ్రతం ఐదర్ దట్ నేను ఎన్నో చూశాను నా అనుభవంలో. ఏంటంటే ఇలాగా ఫైటింగ్లు చేసుకున్న వాళ్ళు, ఈ రాధాకృష్ణుల యొక్క పూజ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ మధ్య గొడవలు సమసిపోయినాయి. అండ్ అమెరికాలో నా స్టూడెంటే ఒక అమ్మాయి, వాళ్ళు డైవర్స్ కూడా తీసేసుకున్నారు. అనూష అనే అమ్మాయి, మా టీచర్ గారు అమ్మాయి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పాను, ఈ వ్రతం చేస్తే మళ్ళీ మీరు రీకన్సైల్ అవుతారు, అగైన్ యూ విల్ గెట్ రీమ్యారీడ్ అనుకున్నారా. డైవర్స్ అయిపోయింది యుఎస్ లో, పేపర్స్ కూడా వచ్చేసినాయి. ఈ వ్రతం చేసిన తర్వాత విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి మనసు మారి అగైన్ దే వెంట్ టు ద రిజిస్టర్ ఆఫీస్ అండ్ దే గాట్ మ్యారీడ్ అగైన్, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, రీయూనియన్ అయ్యారు. సో దట్ ఈస్ ద ఇంత గ్రేట్ అనమాట ఈ పూజలు. అందువలన ఎవరైతే నమ్మకంతో, అంత విశ్వాసం మెయిన్, ఇక్కడ ఈ చేసే ఆర్భాటాలు మెయిన్ కాదు, ఆ యొక్క దైవం మీద ఉన్నటువంటి నమ్మకం ప్రధానం. ఆ నమ్మకమే దేవుడు.